ఏం చేయాలి చెప్పు. ఫస్ట్ కడాయి పెట్టాలి, కడాయి పెట్టి నూనె వేయాలి, నూనె వేసి ఇట్లా ఉల్లిగడ్డలు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి. ఇది కొద్దిసేపు ఇట్లనే పెట్టాలి, కొంచెం నార్మల్గా స్టవ్ పెట్టాలి. నార్మల్గా స్టవ్ పెట్టి ఇప్పుడే వస్తాను. కొంచెం ఇలా కరివేపాకు తీసి కొద్దిగా కరివేపాకు తీసి కడుక్కోవాలి. మంచిగా గట్టి కడుక్కోవాలి. ఏమైతే ఏమంటే ఇట్లా కలిపి కొద్దిసేపు పెట్టాలి. పెట్టిన తర్వాత కొద్దిగా ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి వేయాలి. కొద్దిసేపు పెట్టాలి ఇట్లా ఒక 5 minutes. దొరికిందా సార్? ఎంతసేపు పెట్టాలి ఇట్లా? కొద్దిసేపు. ఇలా కొట్టేదేమో ఏం కాదు, ఇట్లా వేసుకుంటే తొందరగా కటింగ్ తొందర అవుతుంది కదా. బాయిల్డ్ ఎగ్ కర్రీ, ఆనియన్, టమాటాలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లనే చేసుకోవచ్చు. దీని తర్వాత కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పెట్టి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఒక టీ స్పూన్ అంతే వేయాలి. దాని తర్వాత టర్మరిక్ పసుపు వేయాలి, కొంచెం వేయాలి. ఉల్లిగడ్డలు ఎల్లో కలర్ వచ్చి చూసుకొని వేయాలన్నమాట. ఉల్లిగడ్డలు కొంచెం డార్క్ ఎల్లో వస్తే కర్రీలో కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఇలా మొత్తం కలుపుకొని మొత్తం కలిగినాక కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసుకుంటే ఉల్లిగడ్డలు ఉప్పు వేస్తే తొందరగా కూలబడిపోతాయి అన్నమాట. అంటే వాటర్ తొందరగా వచ్చేస్తాయి ఉప్పు వేస్తాయి. ఇది చూడు పెట్టాలి. ఇది కారం, ఇది ఒక టీ స్పూన్ వేసుకోవాలి. 1 కొంచెం పైన వేస్తున్నాను. ఉప్పు కలపని కారం అయితే సమానం కంటే కొంచెం వేసుకోవాలి. కొంతమంది ఉప్పు కారం 2 కలిపేస్తారు అనమాట. నేను కలపలేదు, ఇది సపరేట్ కాబట్టి కారం ఎంత వేసినామో ఉప్పు కూడా మనం అంతనే వేసుకోవాలి. అయితే మనం వాటర్ పోసేదంటే ఒక 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకోవాలి ఉప్పు. లేదు ఫ్రై లెక్క చేస్తున్నాము అంటే సమానం వేసుకుంటే ఉప్పు సరిపోతుంది. ఉప్పు కారం వేసేసి కొద్దిసేపు పెట్టాలి. కొంచెం ఒక 5 minutes మళ్ళీ పెట్టేసి